హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్ని వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మీరు పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. పండుగ రోజు ఇక్కడ పక్కన బడంగపేట ఇంకా బాలపూర్ గణేష్ని చూసొద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఇంట్లో పూజల వల్ల కుదరలేదు. నెక్స్ట్ డే సండే వెళ్దామని డిసైడ్ అయ్యాం. నేను ఈసారి ఎర్లీగానే రెడీ అయ్యాను, కానీ ఈ వర్షం వల్ల లేట్ అయిపోయింది. సో అరౌండ్ 3 కల్లా వెళ్ళామన్నమాట. ఎందుకంటే తొందరగా వెళ్తే మనం ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకోవచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉండదు, నైట్ టైం వ్యూ బాగుంటుంది. కానీ ఆ క్రౌడ్ వల్ల మనం దర్శనం సరిగ్గా అవ్వదు, చాలా ఫాస్ట్గా పంపించేస్తారనమాట. అందుకని మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చు అని చెప్పి. చూడండి, ఇదే బడంగపేట గణేష్. డెకరేషన్ చాలా బాగుంది కదా. యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఇలాగే ఇంప్రూవ్ అవుతూ చాలా పెద్దగా చేస్తున్నారు. గణేశుడు మాత్రం ఎప్పుడు చాలా పెద్దది పెడతారు. ఎంట్రన్స్లో అయితే పైన వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టారు, చాలా రియలిస్టిక్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ముందుకెళ్తే శివుడిని పెట్టారనమాట. దానికి ఎదురుగా ఒకటి గోల్డ్ కలర్లో ఉన్న వినాయకుడిని కూడా పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ నేనైతే లోపలికి వెళ్ళిపోయాను, వీడియో మా ఆయన చేతికి ఇచ్చి డెకరేషన్ చూద్దామని. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది, చాలా బాగుంది. గణేశుడు చాలా పెద్దగా ఉన్నాడు, అక్కడి నుంచి చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు. చాలా గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. కొంచెం సేపటికి వర్షం స్టార్ట్ అయింది. పైన వర్షం పడుతుంటే ఓన్లీ శివుడి మీ దగ్గర మాత్రమే వర్షం మీద పడుతుంది అనమాట. చూస్తుంటే శివుడికి అభిషేకం జరుగుతున్నట్టుంది. నాకైతే చూడడానికి అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో బాలపూర్ వినాయకుడు అండ్ అలాగే డెకరేషన్ చూడొచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్ని వ్లాగ్స్. థ్యాంక్ యూ.